హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను మామ. ఈ మధ్య ఒక 2 to 3 వీక్స్ నుంచి మామ, ఒక మ్యాటర్ గురించి ఎంత పబ్లిసిటీ జరుగుతుందంటే, ఎంత వైరల్ జరుగుతుందంటే మామ, ఐపీఎల్ని పక్కన పెట్టేశారు. పెద్ద పెద్ద సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినా పక్కన పెట్టేశారు. అంటే ఎంత పెద్ద వివాదాలు జరిగినా కూడా పక్కన పెట్టేశారు అనమాట. సిఎస్కే ధోని కొట్టినా కొట్టకపోయినా, ఆర్సీబీ గెలిచినా గెలవకపోయినా, ఎస్ఆర్హెచ్ 300 కొట్టినా కొట్టకపోయినా కూడా ప్రతి ఒక్కరూ అవన్నీ పక్కన పెట్టేసి చాలా పెద్ద మ్యాటర్ని చాలా పెద్ద వైరల్ చేస్తున్నారనమాట. హైదరాబాద్లో ఒక కొండలను కొట్టేస్తున్నా, అడవులను కొట్టేస్తున్నా, చెట్లను కొట్టేస్తున్నా కూడా ఒక పక్క యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తున్నా కూడా మనకు అసలు అవన్నీ పట్టించుకోకుండా చాలా ఒక మ్యాటర్ని వైరల్ చేస్తున్నారనమాట. ఏంది మ్యాటర్ అనేది మీకు తమ్మునేలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మెయిన్ ఏంటంటే అలైక్య చిట్టి పికిల్స్ వివాదం. సో ఈ వివాదం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎవరు తప్పు ఎవరు కరెక్టు, నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను, ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్ అండి. సో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మామ. సో అయితే మ్యాటర్లోకి వెళ్తే మనందరికి తెలుసు, ఒక 2 to 3 వీక్స్ నుంచి ఒక అలైక్య చిట్టి పికిల్స్ అనేటువంటి ఒక బిజినెస్ పెట్టుకున్నటువంటి ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఇదేంది ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంది ఈ పికిల్ అని పెట్టిన దానికి వాట్సాప్లో మెసేజ్ భయంకరంగా తిట్టిందనమాట. సో ఆ అమ్మాయి ఏదైతే తిట్టిందో కస్టమర్ని 100కి 100% రాంగ్ అండి. సో దాంట్లో మటుకు ఎలాంటి నెగోసియేషన్ లేదు. ఖచ్చితంగా ఆ అమ్మాయి చేసింది అయితే తప్పే. అయితే ఇక్కడ మనం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. దీని గురించి క్లియర్‌గా మాట్లాడుకోవాలి. సో, అందుకు చెప్తున్నాను నేను ముందుగానే. అయితే ఆ అమ్మాయి 100% తప్పనమాట. అంటే ఒక కస్టమర్‌ని అనే కాదు, ఒక మనిషిని, అది పక్కింటోడైనా, లేకుంటే పొరుగింటోడైనా, ఎవడైనా కూడా ఒక మనిషిని ఆ విధంగా తిట్టడం అనేది ఒక అమ్మాయి ఖచ్చితంగా తప్పే. ఒక అమ్మాయి కాదు, ఒక అబ్బాయి తిట్టినా తప్పే. కాకపోతే ఈ వీడియో, ఈ ఆడియో ఇంత వైరల్ అవ్వడానికి మెయిన్ కారణం అవతల తిట్టిన అమ్మాయి ఖచ్చితంగా అమ్మాయి కాబట్టి ఇంత వైరల్ అయిందండి. అదే అబ్బాయి తిట్టుంటే ఇంత వైరల్ అయి ఉంటది. ఎందుకంటే మనం యూట్యూబ్‌లో చూస్తున్నాం గదా! చాలా మంది అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని చాలా వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తూ, చాలా వల్గర్‌గా ఎక్స్‌పోజింగ్ చేస్తూ, చాలా గందరగోళంగా చేస్తుంటారనమాట. వాళ్ళంతా మంచోళ్ళే. కాకపోతే ఈ అమ్మాయి తిట్టింది 100% ఈ అమ్మాయిది రాంగ్ ఉంది గానీ, సో, ఈ అమ్మాయి ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేసుకొని, అంటే ఎలా అంటే ఈళ్ళ ముగ్గురికి వాళ్ళ నాన్న చనిపోయారంట. సో, ఈళ్ళ ముగ్గురిలో ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది. వీళ్ళ ముగ్గురు ఒకరిని మోసం చేయకుండా, ఒకరి దగ్గర డబ్బులు లూటీ చేయకుండా, బెట్టింగ్ యాప్స్ అలాంటివి, షేర్ మార్కెట్లు అలాంటివి ప్రమోట్ చేయకుండా, ఎంకరేజ్ చేయకుండా, వాళ్ళు ఓన్‌గా ముగ్గురు 3 ఛానెల్స్ పెట్టుకొని, ముగ్గురు గూడా ఒక చిన్న బిజినెస్ పికిల్స్ బిజినెస్ పెట్టుకొని, హానెస్ట్‌గా, నిజాయితీగా తప్పో, ఒప్పో నడిపిస్తూ ఉన్నారనమాట. అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలను చూస్తున్నాము. చాలా వల్గర్‌గా ఎక్స్‌పోజింగ్ ఇస్తూ, గందరగోళంగా వీడియోస్ చేస్తూ, కంటెంట్ కోసం ఏదేదో చేస్తున్నారనమాట. వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలీదు. కాకపోతే వీళ్ళు అలా ఏం చేయకుండా కొద్దో గొప్పో వాళ్ళకున్న డబ్బులతోనో, వాళ్ళకున్న ఫేమ్‌తోనో పికిల్స్ బిజినెస్ పెట్టి కష్టపడి చేసుకుంటూ వస్తున్నారనమాట. అయితే రీసెంట్‌గా ఏం జరిగిందంటే ఆ పికిల్స్ బాగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. అదే విధంగా వాళ్ళకి రీసెంట్‌గా ఎక్కువ ఆర్డర్స్ రావడం కూడా స్టార్ట్ అయిందనమాట. సో అలా రావడం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ అండ్ సప్లై కదా! సో ప్రైస్ పెంచినా కూడా తింటారులే అనుకోని ప్రైస్ కూడా పెంచినట్టున్నారు భయంకరంగా. మనమైతే ఎప్పుడు తినలేదులే మచ్చా. మనకి ఇంట్లో మంచిగా చేస్తారు పికిల్స్, గికిల్స్. సో ఇలాంటి పికిల్స్ అని మనం ఎప్పుడు తినలేదు. ఏం జరిగిందంటే ఒక కస్టమరు వై దిస్ మచ్ సో ఎక్స్‌పెన్సివ్ అన్నట్టుగా ఏదో మెసేజ్ పెడితే వాళ్ళు ఒక ఆడియో రిలీజ్ చేశారనమాట. అది బాగా వైరల్ అయింది. అసలు అది మనం ప్లే చేయలేము. మనం కూడా వినలేం. అంత గందరగోళంగా ఉందనమాట ఆ ఆడియో. సో దాని మీద రీల్స్, క్రికెటర్స్ దగ్గర నుంచి, క్రికెటర్స్ కామెంటర్స్ దగ్గర నుంచి, సినిమా చేసేవాళ్ళ దగ్గర నుంచి, సినిమాలో రీల్స్ చేసేవాళ్ళు, స్టోరీస్ చేసేవాళ్ళు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఎక్స్ అన్నిట్లో వైరల్ అయిపోయిందనమాట ఆ ఆడియో. ఆ దెబ్బకి ఏమైందంటే ఆ పికిల్స్ షాపే క్లోజ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎవరైతే తిట్టిన అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి పోయి హాస్పిటల్‌లో పడిపోయిందనమాట. మిగతా చెల్లెళ్ళు, అక్కలు ఉన్నారు గదా! వాళ్ళు పాపం వీడియోస్ పెట్టి సంజాయిషి ఇవ్వడానికి ట్రై చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఆ మూడో అమ్మాయి గూడా ఎవరైతే తిట్టిన అమ్మాయి రీసెంట్‌గా హాస్పిటల్ నుంచి వచ్చి ఆ అమ్మాయి గూడా సారీ చెప్పడం జరిగిందనమాట. సో, అయితే అయింది గాబట్టి ఇప్పటికి ఆ అమ్మాయి సారీ చెప్పింది గాబట్టి, ఈ మ్యాటర్‌ని ఇంతటితో వదిలేస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా అమ్మాయి చేసింది తప్పే. కానీ ఆ అమ్మాయి చేసిన దానికి మనోళ్ళు రియాక్షన్ ఇచ్చే విధానం ఎంత ఘోరంగా ఉందండి. వాళ్ళ అమ్మలను తిడుతున్నారు, వాళ్ళ అక్కలను తిడుతున్నారు, వాళ్ళ చెల్లెళ్ళని తిడుతున్నారు, ఆ అమ్మాయిని తిడుతున్నారు. వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు తిడుతున్నారు. సో, ఆ అమ్మాయి చేసిన తప్పైతే మనం చేసింది తప్పు కదా! అలా తిట్టొచ్చా ఒక అమ్మాయిల్ని? ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే, మన సొసైటీలోనే ప్రాబ్లమ్ ఉంది.
మనం అవతల ప్రాబ్లమ్స్‌లో తప్పు వెతుకుతాం గానీ, మనం చేసేది కరెక్ట్ అనుకుంటాం. ఇప్పుడు అమ్మాయి చేసింది తప్పని నువ్వు మళ్ళా ఎలా తప్పు చేస్తున్నావు? నువ్వు మళ్ళా అమ్మాయిలని ఎందుకు తిడుతున్నావు? ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. మనం 8 అవర్స్, 9 అవర్స్ ఆఫీస్‌లో జాబ్ చేసుకొనొచ్చి ఇంటికొస్తామనమాట. వచ్చిన తర్వాత ఇంట్లో ఎప్పుడైనా మన అమ్మ, "అరే! కాళ్ళు కడుక్కొని అన్నం తింటరా, స్నానం చేసుకొని అన్నం తింటరా, అరే! వచ్చి దీపం పెట్టరా" అని చెప్తేనే మనకు కోపం వచ్చేస్తది. ఇంట్లో ఒక చిన్న పని చేయరా అని చెప్తేనే కోపం వచ్చేస్తది. ఎందుకంటే 8 అవర్స్, 9 అవర్స్ పని చేసుకొని వచ్చాము. మీకసలు కన్సర్న్ లేదని ఎట్లా అంటే అట్లా అరిచేస్తాం మనం. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక ముగ్గురు అమ్మాయిలు ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నారు. భయంకరంగా ఆర్డర్‌లొస్తున్నాయి. భయంకరంగా పనుంటుంది. అదే విధంగా వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ వీడియో చేసినా గందరగోళంగా కామెంట్‌లుంటాయి. ఒకడైతే నేను రీసెంట్‌గా విన్నాను, చూసాను గూడా. పికిల్స్ రేట్ గురించి అమ్మాయి చెప్తుంటే, నేను పికిల్స్ రేట్ గురించి అడగట్లేదు. నీ రేట్ ఎంత అని అడుగుతున్నాడనమాట. అంటే ఒక అమ్మాయి పొజిషన్‌లో ఉండి ఆలోచించండి. ఎంత ఘోరంగా, ఎంత హర్టింగ్ ఉంటుందండి. ఓన్‌గా సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేస్తుంటే, ఇలాంటి వల్గర్ మాటలు వినడానికే వాళ్ళు బిజినెస్ చేసేదనిపిస్తది ఒక్కోసారి. నేను ఆ అమ్మాయి తిట్టిన దాని గురించి సపోర్ట్ చేయట్లేదండి. దాని వెనకాల ఉన్న కన్సిడరైజేషన్ పాయింట్స్ గురించి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా అంతే. అట్లా చెప్పినప్పుడు ఎంత అనిపిస్తుంది? అంటే ప్రతి ఒక్కరి మీద తెలియకుండా ఒక నెగటివిటీ ఏర్పడిపోద్దనమాట. అట్లా కాకుండా వాట్సాప్ నంబర్ ఇస్తే ఆర్డర్ పెట్టడానికి, ఆర్డర్‌ల గురించి కాకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడడము, బూతులు మాట్లాడడము, పచ్చి బూతులు మాట్లాడడము, కామెంట్ సెక్షన్‌లో అదే మాట్లాడడము, రీల్స్‌లో అదే మాట్లాడడము. ఎక్కడ చూసినా ఒక 90-95 ఓవరాల్‌గా 95% నెగటివిటీ మొత్తం చుట్టుకుందనమాట. కొంతమంది కస్టమర్‌లు నిజంగా మాట్లాడుతున్నారా? కిండల్‌గా మాట్లాడుతున్నారా? జోక్ చేసి మాట్లాడుతున్నారా? హానెస్ట్‌గా కొందామని మాట్లాడుతున్నారా? ఏం కూడా అర్థం కాదు. నీకు ఒకడేమో ఫస్ట్ చాలా పాజిటివ్‌గా స్టార్ట్ చేస్తారు. పచ్చడి కొనాలనుకుంటున్నా అది ఇది అనేసి. సో, అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆడు ఏదో ఒకటి ఒక బూతు మాట్లాడడమో, ఇంకోటి మాట్లాడడం చేయడం వల్ల ఒక ఇంట్రెస్ట్ పోద్ది. కొంతమందేందంటే పాపం నిజాయితీగానే వస్తుంటారనమాట. అప్పుడు ఎవరు నిజాయితీ, ఎవడు ఫేక్ చేస్తున్నాడు, ఎవడు పచ్చడి కొనడానికి వస్తున్నాడు, ఎవడు నన్ను ఏమంటారు ఫ్లడ్ చేయడానికి వస్తున్నాడు అనేది ఒక డైలమాలో ఉంటారు. ఖచ్చితంగా ఒక అమ్మాయిల కంటే మనకు తెలియని విషయం గాదు. సో, ఖచ్చితంగా ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్, డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ రావడం వల్ల ఏది జెన్యూన్, ఏది ఫేక్ అని ఆహ్, ఆలోచించుకోవడానికి కూడా మైండ్ ఉండదు. ఇంకొకటేంటంటే 95% ఇంత నెగటివిటీ రావడం వల్ల వాళ్ళకి తెలియని ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మనకే ఉంటదబ్బా! ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు బైక్‌కి ఎవరైనా డాష్ ఇచ్చినా, లేకుంటే మన బైక్ కొంచెం క్రాస్ చేస్తా ఎళ్ళినా గూడా పచ్చి బూతులు తిట్టేస్తాం రోడ్లో మనం. అలాగా అమ్మాయికి గూడా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. అలాగని అమ్మాయి చేసింది 100% రైట్ అని నేను అనటం లేదు. 100% రాంగే అమ్మాయి చేసింది. కానీ మనం ఏందంటే మరి ఇంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫ్యామిలీని ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీరు జెన్యూన్‌గా చెప్పండి. చాలామంది అబ్బాయిలు గూడా చూస్తుంటారు నా వీడియోని. మనం ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలన్నా, లేకుంటే ఒక చిన్న పని చేయాలన్నా ఎంత ఆలోచిస్తుంటాం మామ. అంటే అరే! మనం పెట్టిన బిజినెస్ సక్సెస్ అవుతుందా? లేదా? లేకుంటే మనల్ని ఎవరైనా మోసం చేస్తారా? లేదా? లేకుంటే మనం జాబ్ వదిలేసి చేసుకుంటే కరెక్టా? కాదా? ఎలాంటి ఎన్నో మైండ్‌లో తిరుగుతుంటాయన్నమాట. అలాంటి వాళ్ళు ధైర్యం చేసి ఒక బిజినెస్ పెట్టుకొని చాలా కష్టపడి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి వచ్చిన తర్వాత వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయంగానే ఆర్డర్‌ల కోసం ఎవరెవరు వచ్చారని ఓపెన్ చేయంగానే ఇలాంటి బూత్ మెసేజ్‌లు, ఇలాంటి బూత్ కామెంట్‌లు ఉంటే ఎలా ఉంటది ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి మామ. సో, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన మాటల్లో నేను పరిగణిస్తున్నాను మామ. ఇదేదో కొత్తగాని కాదు. ఖచ్చితంగా వాళ్ళకి యాటిట్యూడో లేకుంటే కొవ్వో ఏదో ఉంది. మాట్లాడారు. దానికి తగ్గ సిట్యుయేషన్‌ని వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారనమాట. ఇది లైఫ్‌లో ఒక లెసన్‌గా వోళ్ళు గూడా తీసుకుంటారు. మనం గూడా ఇంతటితో ఆపేస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను మామ. ఎంతైనా మన తెలుగు ఆడపడుచులు మనకి కాళ్ళ మీద నిలబడి ప్రూవ్ చేసుకొని చూపించిన అమ్మాయిలు చాలా మందికి అమ్మాయిలు ఇన్స్పిరేషన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి గూడా చెప్తున్నాను. మీరేదైనా కస్టమర్ వచ్చినప్పుడు ఒక ఒక బిజినెస్‌లో 100 రకాల ఇబ్బందులుంటాయండి. అయన్నీ గూడా కస్టమర్ల మీదో, ఇంకొకరి మీదో చూపించకూడదు మనం. ఎప్పుడైతే పబ్లిక్ ఫేసింగ్‌కొస్తామో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట నోట్లో నుంచి దాటి వచ్చేసిన తర్వాత అది మీ కంట్రోల్‌లో ఉండదు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ మీ వైరల్ అయిన వీడియో మాత్రమే. అది రెండోదేందంటే ఇంకొక విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పికిల్స్ వివాదం ఇయన్నీ స్టాప్ అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండైరెక్ట్‌గా దాని మీద ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది. ఏందంటే వీళ్ళు అలక్య చిట్టి పికిల్స్ అని పేరు పెట్టారు గదా! అది రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా? అఫీషియల్‌గా రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా? తర్వాత వాళ్ళు కరెక్ట్‌గా జీఎస్టీ కడుతున్నారా లేదా? కరెక్ట్‌గా ముడి సరుకులు తెచ్చుకుంటున్నారా లేదా? ఈళ్ళు ఆయిల్స్ అన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు? ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? నిజంగా అఫీషియల్ ద్వారా ఎళ్తుందా? ఇది పక్కాగా ఒక
ఎలాంటి అప్రూవ్స్ లేకుండా చేస్తున్నారా లేదా అనేది కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళ మీద వేయడం జరిగిందండి. ఒకవేళ అది వాళ్ళు జనరల్‌గా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, జీఎస్టీ కట్టకుండా ఉంటే మటుకు వాళ్ళకి ఇంకా పెద్ద లాస్ అయ్యే సిట్యుయేషన్ అయితే ఉంది. సో, నేనేం చెప్తున్నానంటే జరిగిందేదో జరిగింది. ఆ అమ్మాయి కూడా అపాలజీస్ చెప్పింది. వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా అపాలజీస్ చెప్పారు. ఆ తర్వాత ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ కూడా చేశారు. సో, ట్రోల్ చేసే విధానంలో చాలామంది చాలా నోర్లు కూడా జారారనమాట. వాళ్ళ అక్కననడము, వాళ్ళ చెల్లిననడము, వాళ్ళ అమ్మననడము, అందరిననడము. సో, చెప్పాలంటే వాళ్ళు చేసింది ఒక 10% అయితే, వాళ్ళ దానికంటే కూడా ఒక 100% ఎక్కువ చేశారనమాట చాలామంది. ఇంకొక ఇద్దరు ముగ్గురైతే అబ్బాయికి అన్యాయం జరిగింది. ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ కూడా రైజ్ చేస్తున్నాడు. సో, నేనేం చెప్తున్నానంటే అయిందేదో అయింది. ఖచ్చితంగా ఆ అమ్మాయి తప్పుంది. ఆ అమ్మాయి ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఒక యాక్షన్ తీసుకోవడానికి ఇంటర్నల్‌గా ప్రయత్నిస్తున్నట్టు కొన్ని వివరాలైతే బయటకొచ్చాయన్నమాట. అది ఎంతవరకు నిజమనేది ఒక 1 వీక్, 2 వీక్స్‌లో మనకు ఒక ఐడియా అయితే వస్తుందండి. సో, నేను చెప్పే పాయింట్ ఏందంటే, ఆ అమ్మాయి చేసింది తప్పే. కానీ మనం చేస్తుందేంటి రివర్స్‌లో? మనం గూడా అదే చేస్తున్నాం గదా! సో, మనం గూడా చాలా కంట్రోల్‌లో ఉండాలి. ఒక సోషల్ మీడియాలో ఉంటే ఏదంటే అది మాట్లాడొచ్చు. ఎవరినంటే అది మాట్లాడొచ్చు అంటే కుదరదండి. ఖచ్చితంగా ప్రతిది ఒక్కటి కూడా వాచ్ చేస్తుంటారనమాట. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయిలు కష్టపడి బిజినెస్ ఒకటి ఏర్పరచుకున్నారు. అది వాళ్ళ నోటిదోల వల్ల, ఇంకొకటి వల్ల అది కుప్పకూలిపోయింది. వాళ్ళు మళ్ళా కమ్‌బ్యాక్ ఇవ్వాలి. దీని నుంచి నేర్చుకొని, మళ్ళా ఒక బిజినెస్ పెట్టుకొని, మళ్ళా సక్సీడ్ అయ్యి, మంచి క్వాలిటీ ఫుడ్డో, ఇంకొకటి ఏదైనా పెడితే మంచి క్వాలిటీ చేసి, ఒక 10 మంది, ఒక 20 మంది అమ్మాయిలకి ఇన్‌స్పిరేషన్‌గా తయారవ్వాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ. మీకు గూడా అలాగే అనిపిస్తుంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఒక 10 మందికి షేర్ చేయండి మామ. అంటే నేనేదో రివర్స్‌లో మాట్లాడుతున్నానని గాదు. అందరూ మాట్లాడినట్టే వాళ్ళ గురించి ఇంకొకరంతా బూతులు మాట్లాడడం, ఇంకొకరంతా రెచ్చగొట్టి మాట్లాడడం వల్ల ఏం రాదు మనకి. మనకి చాలా చాలా పెద్ద వివాదాలున్నాయి. హైదరాబాదు చెట్లు కొట్టేస్తున్నారు. ఆ పెద్ద వివాదం ఉంది. స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. దాని మీద మనం వీడియోస్ చేయము. దాని తర్వాత ఆంధ్రాలో కూడా చాలా పెద్ద పెద్ద మ్యాటర్స్ ఉన్నాయన్నమాట. సో, ఇదేదో పెద్ద మ్యాటర్ అయినట్టుగా గందరగోళంగా చేసేస్తున్నారు. సో, ఇంతటితో ఆపేస్తే చాలా బెటర్ అండి. వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. సో, మనం ఇంతటితో ఆపేసి ప్రశాంతంగా ఉంటే బావుంటుంది. నిన్నే పెద్ది గ్లిమ్స్ రిలీజ్ అయింది. దాని మీద కూడా ఒక రియాక్షన్ వీడియో ఇచ్చాను చూడండి. అదే విధంగా పాజిటివ్‌ని స్ప్రెడ్ చేయండి. పాజిటివ్‌గా ఉందాము. ఇలాంటి నెగటివిటీని ఆల్మోస్ట్ మనం అవాయిడ్ చేస్తే మన లైఫ్ చాలా మంచిగా ఉంటుందండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.